అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో మంగళగిరిలో ఐటీ కంపెనీస్కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ ఏంటి, కొత్తగా ఏమైనా కంపెనీస్ స్టార్ట్ అయినాయా, ప్రెజెంట్ ఉన్న కంపెనీస్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి వీడియోలో తెలుసుకుందాం. ప్రెజెంట్ నేను మయూరి టెక్ పార్క్ దగ్గర అయితే ఉన్నాను. ఇది వచ్చేసి NH16 హైవే పక్కనే ఉండిద్ది. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే జనసేన పార్టీ ఆఫీసు పక్కనే దీని నిర్మాణం అయితే చేశారు. దీని ఫౌండేషన్ వచ్చేసి 2018 మార్చ్లో ఫౌండేషన్ అయితే వేశారు. దాదాపు 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీస్ అయితే నిర్మిద్దాం అనుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఫేజ్ 1 కింద 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మయూరి టెక్ పార్క్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూడండి, చాలా వరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. దీని పనులు 2018 నుండి 19 వరకు బాగా జరిగిన, దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ దీన్ని పట్టించుకోకపోవడం, ఐటీకి సంబంధించిన కొన్ని నిబంధనలు తేవడం వల్ల ఏంటంటే ఈ కంపెనీస్ అయితే అక్కడితోనే ఆగిపోయినాయి. ప్రజెంట్ గవర్నమెంట్ మారిన తర్వాత అయితే ఫుల్ ఫోకస్గా ఐటీ కంపెనీస్ అన్ని రెడీ అవుతున్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఐటీ కంపెనీ ఎలా ఉందో. ఇది వచ్చేసి G+8 ఫ్లోర్స్తో అయితే నిర్మాణం జరుగుతుంది. ప్రజెంట్ ఫేజ్ 1 కింద 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంది. ఈ ఐటీ కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కొత్తగా ఏమైనా ఐటీ కంపెనీస్ వస్తే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న స్పేస్ని అయితే ఇస్తారు లీజ్ కింద. అలాగే ఏమన్నా కమర్షియల్ స్పేస్ కావాలన్నా వాటికి సంబంధించిన స్పేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ మంగళగిరి ఆటోనగర్ ఏరియా ప్రజెంట్ చాలా వరకు ఐటీ కంపెనీస్తో అయితే మొత్తం ఉన్నాయి చాలా వరకు. అలాగే కొత్తగా ఒక కంపెనీ అడిషనల్గా ఇంకో బిల్డింగ్ నిర్మాణం కూడా చేస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి APIISC బిల్డింగ్. ఇది నిర్మాణం వచ్చేసి 2019లోనే ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే. ఇది G+11 ఫ్లోర్స్తో అయితే నిర్మించారు. దాదాపు 110 కోట్ల రూపాయలతో వీటి నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. ఇది ఓపెనింగ్ వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, దీని ఆపోజిట్లోనే సేమ్ ఇలాంటి బిల్డింగ్ ఇంకోటి నిర్మిస్తామని అయితే చెప్పారు. ప్రజెంట్ దాని గురించి ఎటువంటి స్టేటస్ అయితే లేదు, కానీ ప్రజెంట్ ఈ ఐటీ కంపెనీ అయితే రన్నింగ్లో ఉన్నాయి. అలాగే ఈ ఆటోనగర్ ఏరియా మొత్తం చాలా వరకు ఐటీ కంపెనీ ITES కంపెనీస్ అయితే ఉన్నాయి. మీకు వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ స్ట్రైట్ లైన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ రోడ్డు వైపే PI డేటా సెంటర్ కూడా ఉంది. ఆ డేటా సెంటర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి అది రన్నింగ్లో అయితే ఉంది. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది అది PI డేటా సెంటర్. ప్రజెంట్ దాని స్టేటస్ కూడా చూడొచ్చు. గతంలో ఏంటంటే 2014-19 గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఈ ఆటోనగర్ ఏరియాలో చాలా వరకు ల్యాండ్ ఉండడంతో ఆ ల్యాండ్ని ఐటీ సెక్టార్కి డెవలప్మెంట్ కోసం అయితే కేటాయించారు, చాలా ల్యాండ్స్ వరకు. దాంట్లో చాలా వరకు ITES కంపెనీస్ అయితే వచ్చినాయి. ప్రజెంట్ అప్పుడు వచ్చిన కంపెనీస్ ఇప్పుడు కూడా రన్నింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఏరియా మొత్తం చూడొచ్చు. మన విజయవాడలో కానీ గుంటూరులో కానీ లేని అన్ని కంపెనీస్ మంగళగిరి దగ్గరలోనే ఉన్నాయి ఐటీ కంపెనీస్ అయితే. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో కంపెనీస్ అన్నీ. అలాగే ఈ మంగళగిరిలోని ఆటోనగర్ ఏరియాలో ఐటీ కంపెనీస్ కానీ ITES కోర్ ఐటీ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా, అలాగే ITES అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీస్ అని అయితే అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీసెస్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే డేటా ప్రాసెసింగ్, కస్టమర్ సపోర్టు, టెక్నికల్ సపోర్టు, కన్సల్టింగ్, ఇంకా BPO సెక్టార్స్ అన్నీ ఉంటాయి. డేటా ఎంట్రీ అవి కూడా ఉంటాయి. ఇక్కడ మీరు రైట్ సైడ్లో ఇక్కడ చూడొచ్చు VSoft అనే ఐటీ కంపెనీ. ప్రజెంట్ ఈ ఆటోనగర్ ఏరియాలో ఈ అన్ని ఐటీ కంపెనీస్ అయితే ఉన్నాయి. VSoft అని, అబ్సల్యూట్, ఆఫ్ట్రానిక్స్. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఆఫ్ట్రానిక్స్ అనే కంపెనీ. ఇది కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు అబ్సల్యూట్ అనే ఐటీ కంపెనీ. అంటే ఐటీ కంపెనీస్ అన్నీ ఒకే ఏరియాలో ఉండడం వల్ల ఒక మంచి ఇదనమాట. అలాగే ఇక్కడ నిధి భవన్ అని చూడొచ్చు. ఇది నిధి భవన్. అలాగే ఈ ఏరియా మొత్తం చూడండి, మొత్తం ఐటీ కంపెనీస్, ఎటు చూసినా ఐటీ కంపెనీసే కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఐటీ కంపెనీ చూస్తున్నారు కదా, ఇక్కడ దీని ఆపోజిట్లోనే ఇంకో బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది. అది G+4 ఫ్లోర్స్తో అయితే కడుతున్నారు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ ఐటీ కంపెనీ కాకుండా వేరే వాళ్ళకి కమర్షియల్ స్పేస్ కింద అయితే ఇంకా లీజుకి ఇవ్వడం కోసం అయితే కడుతున్నారంట. ఆ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది. అలాగే గతంలోనే ఈ ఆటోనగర్ ఏరియాలో చాలా వరకు ఐటీ కంపెనీస్కి అయితే ల్యాండ్స్ ఇచ్చారు. ఆ ల్యాండ్స్లో ఐటీ కంపెనీస్ అయితే ఇంకా రావాల్సి ఉంది. చాలా వరకు కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి మంగళగిరి వైపు రావడానికైతే. ఇక్కడ IHC కార్పొరేట్ అనే ఐటీ కంపెనీ కూడా మీరు చూడొచ్చు. రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది కదా.
ఇక లెఫ్ట్ సైడ్ వైపు మీకు కనిపిస్తుంది చూసారా? పీవీఎస్ ల్యాండ్‌మార్క్ అని. ఇదొక ఐటీ కంపెనీ. ఇక్కడే ఇంకో బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ మంగళగిరి ఐటీ కంపెనీస్‌కి సంబంధించి ఇంకా మీకు ముందు ముందు కంపెనీస్ వచ్చిన తర్వాత అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.